सब कैसे हो? హాయ్ పిల్లలు, మీ అందరూ ఎలా ఉన్నారు? प्रभु यीशु का दया में आप सब ठीक है बोल के मैं सोच रही हूँ। దేవుని దయలో మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. क्या सभी कहानी सुन रहे हो? ఏంటి అందరూ స్టోరీ వింటున్నారా? पिछले संडे की कहानी सुने हो? పోయిన ఆదివారం స్టోరీ విన్నారా? तो मैं एक क्वेश्चन पूछ रही हूँ। అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. हम लोग दाऊद का कितने भाई है बोल के सुने हैं ना? మనము దావీదుకి ఎంతమంది అన్నయ్యలు అని విన్నాం కదా? कितने लोग हैं? ఎంతమంది? नीचे कमेंट करिए। కామెంట్ చేసి చెప్పండి. ठीक है, अभी उसके बाद सुनते हैं। సరే, ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో విందాం. कुछ सालों के बाद కొన్ని సంవత్సరాల తర్వాత इजराइल को युद्ध आया है। ఇజ్రాయెల్ మీదకి యుద్ధం వచ్చింది. किसके साथ? ఎవరితో? फिलिस्तीन और इजराइल के बीच में युद्ध। ఫిలిస్తీయులకి ఇంకా ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం. तो सारे इजरायली युद्ध करने वाले सभी कोई गए हैं। ఇప్పుడు ఇజ్రాయెల్ అందరూ యుద్ధం చేయవారు అందరూ వెళ్ళారు. इजराइल का राजा कौन है? ఇజ్రాయెల్ రాజు ఎవరు? वो भी नीचे कमेंट कीजिए। అది కూడా కామెంట్ చేయండి. लेकिन इजराइल का पहला राजा और उसकी सैनिक सभी को गए हैं। అయితే ఇజ్రాయెల్ యొక్క మొదటి రాజు ఇంకా వారి సైన్యం అంతా వెళ్ళారు యుద్ధానికి. उस तरफ से भी అటువైపు నుంచి కూడా फिलिस्ती की सैनिक उसकी राजा बहुत सारे लोग आए हैं। ఫిలిస్తీన్ల యొక్క రాజు వాళ్ళ సైన్యం ఇంకా ఎంతోమంది వచ్చారు. तो सभी को युद्ध के लिए तैयार हो जा रहे हैं। అయితే అందరూ యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. तो इस युद्ध में दाऊद का भाई लोग भी इजराइल के तरफ से युद्ध करने के लिए गए हैं। అయితే ఈ యుద్ధంలో దావీదు యొక్క అన్నలు కూడా ఇజ్రాయెల్ తరపు నుండి యుద్ధం చేయడానికి వెళ్ళారు. लेकिन दाऊद ने नहीं गया। కానీ దావీదు వెళ్ళలేదు. क्यों? ఎందుకు? दाऊद की उम्र बहुत छोटा था। దావీదు యొక్క వయసు ఇంకా చిన్నది. वो युद्ध करने का उम्र नहीं था। అది యుద్ధం చేసే ఒక వయసు కాదు. तो ऐसे वो सभी को युद्ध गए हैं, युद्ध में सभी को तैयार हो रहे हैं युद्ध के लिए। ऐसे दिन बीत रहा है। అయితే అలా అందరూ యుద్ధానికి సిద్ధమయ్యారు, అందరూ యుద్ధానికి వెళ్ళారు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. लेकिन आपस में कोई युद्ध नहीं कर रहे हैं। కానీ అక్కడ ఒకరితో ఒకరు యుద్ధాలు జరగట్లేదు. क्यों? ఎందుకు? उधर एक है। అక్కడ ఒకరు ఉన్నారు. कौन है वो? అది ఎవరు? किसके तरफ से आया है? ఎవరి వైపు వచ్చారు? फिलिस्ती लोग ఫిలిస్తీయుల్లో एक महान वीर को लेके आया है। ఒక వీరుణ్ణి తీసుకుని వచ్చారు. उसी का नाम है गोलियत। ఆయన పేరే గొలియాత్. वो बहुत लंबा, बलवान, बहुत शक्तिशाली। ఆయన ఎంతో ఎత్తైన వాడు, ఇంకా ఎంతో బలమైన వాడు. मैं बोले हैं ना गोलियत बहुत लंबा है बोल के। నేను చెప్పాను కదా గొలియాత్ ఎంతో ఎత్తైన వాడని. कितना लंबा? ఎంత ఎత్తు? 6 हाथ 1 बित्ता। 6 మూరల జానడు. और उसकी सिर की टोपी भी पीतल का है। ఇంకా ఆయన శిరస్త్రాణం రాగిది. और वो जिलाम पहना हुआ है, वो भी पीतल का। ఇంకా ఆయన కవచం వేసుకున్నాడు, అది కూడా రాగిది. और वो पीतल भी 5000 शिकल का है। ఇంకా కవచం 5000 తులముల రాగి. मतलब उस दिनों में 5000 का मतलब सोच रहे हो? అంటే ఆ రోజుల్లోనే 5000 అంటే మీకు తెలుసా? मतलब ऐसे वो अपने आप को कवर कर रहा था। मतलब किधर से भी मारो उसको कुछ भी नहीं होगा। ఇలా ఆయన ఎంతో భద్రపరుచుకున్నాడు. అంటే ఆయనకి ఎటువైపు నుంచి కొట్టినా ఏది తగలకుండా. वो उतना वीर होके उतना प्रोटेक्शन लेके युद्ध कर रहा है। ఆయన అంత వీరుడిగా ఉండి కూడా అంతలా తనని తాను భద్రపరుచుకున్నాడు. इसीलिए इजराइल उसके पास जाने से उसके पास हार जाएंगे बोल के कोई भी युद्ध में नहीं जा पा रहे थे। అందుకోసమే ఇజ్రాయేల్ ఆయన వద్దకు వెళ్ళినా మనం ఓడిపోతామని ఎవ్వరు కూడా వెళ్ళట్లేదు. और वो चिल्ला के ऐसे बोल रहा था। ఇంకా ఆయన ఇలా అరుస్తూ ఉన్నాడు, जोर जोर से चिल्ला रहा है। ఎంతో కేకలు వేస్తూ ఉన్నాడు. और वो इजराइल लोगों को चैलेंज कर रहा है। ఇంకా ఆయన ఇజ్రాయెల్తో ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. हे इजराइलियों आओ मुझसे लड़ो। హే ఇజ్రాయెల్ వచ్చి నాతో యుద్ధం చేయండి, मुझे हराओ। నన్ను ఓడించండి. अगर तुम हम एक को हराने से मेरे पूरा देश को हराने के जैसा है। మీరు నన్ను ఒక్కడిని ఓడిస్తే నా దేశాన్ని ఓడించినంతగా. कौन आएगा? आओ। ఎవరు వస్తారో రాయండి.
ऐसे वो चैलेंज करके बुला रहा है। అలా ఆయన ఛాలెంజ్ చేస్తూ పిలుస్తూ ఉన్నాడు. तो अभी यहाँ पर युद्ध में ऐसे चल रहा है। అయితే ఇక్కడ యుద్ధంలో ఇలా జరుగుతూ ఉంది. युद्ध में गया हुआ डेविड का भाइयों का विषय में कुछ भी समाचार नहीं आ रहा था। యుద్ధంలో వెళ్ళిన దావీదు యొక్క అన్నల నుండి ఏ ఒక్క సమాచారం రావట్లేదు. उसके पापा ने सोचा है डेविड को बुलाकर एक बार भेजते हैं उसके भाइयों के पास, कुछ समाचार वो लेके आएगा और थोड़ा सा उनके लिए भोजन भी भेजते हैं, रोटी ये सब बोल के डेविड को बुलाया। అయితే దావీదు యొక్క తండ్రి ఒక ఆలోచన చేశాడు. అదేంటంటే దావీదును పిలిచి వాళ్ళ అన్నల వద్దకు పంపించి వాళ్ళ కొరకు ఆహారాన్ని పంపించి ఇంకా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి. वो लोग ठीक है या कैसे हैं, युद्ध कैसे हो रहा है, ये सब समाचार जानने के लिए डेविड को वो भेजा है। అక్కడ ఏం జరిగిందో, యుద్ధం జరిగిందో లేదో, అసలు యుద్ధంలో ఏమైందో అవన్నీ తెలుసుకోవడానికి దావీదుని పంపించాలనుకున్నాడు. तो डेविड ने उसके पापा के पास भोजन लिया और वो उस युद्ध के तरफ में यात्रा कर रहा था। అయితే దావీదు వచ్చి తన తండ్రి వద్ద భోజనాన్ని తీసుకొని యుద్ధం వైపు ప్రయాణమయ్యాడు. वो युद्ध का मार्ग में आने के बाद ఆయన యుద్ధ ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత वहाँ पर युद्ध ही नहीं हो रहा है। అక్కడ యుద్ధం జరగట్లేదు. कोई भी एक दूसरे को मारपीट करना, लड़ाई करना, ऐसा कुछ भी नहीं हो रहा है। అక్కడ ఒకరిని ఒకరు చంపడం లేకపోతే యుద్ధం చేయడం ఏమీ జరగట్లేదు. అక్కడ दाविद ने सोचा ये क्या हो रहा है। దావీదు ఇదేం జరుగుతుందని ఆలోచిస్తున్నాడు. तो वो वैसे इजराइल का सैनिक का डेरा की तरफ वो वैसे यात्रा कर रहा था। అలా ఆలోచిస్తూ ఆయన ఇజ్రాయెల్ యొక్క గుడారాల యొద్దకు వెళ్తూ ఉన్నాడు. ऐसे जाते जाते एक आवाज उसको सुनाई दिया। అలా వెళ్తూ ఉండగా ఆయనకి ఒక స్వరం వినిపిస్తుంది. गोलियत ने आके चिल्लाने के लिए मैं बोले हैं ना, గొలియాదు కేకలు వేస్తున్నాడని నేను చెప్పాను కదా. वो हर दिन आके चिल्लाता था, इजरायलियों को एक चैलेंज करके चले जाता था। ఆయన ప్రతిరోజు అక్కడికి వచ్చి అలా కేకలు వేసి ఇజ్రాయెల్తో ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయేవాడు. तो वैसे ही उस दिन भी डेविड जब आ रहा था तो वो आदमी आके चिल्ला के चैलेंज कर रहा था। అయితే ఆ రోజు కూడా దావీదు వచ్చినప్పుడు అప్పుడే గొలియాతు అరుస్తూ కేకలు వేస్తూ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. हे इजरायली लोग, क्या तुम में हिम्मत नहीं है मेरा सामने करने का? कौन आएगा, आओ मुझसे युद्ध करो, मुझे हराओ, ऐसे वो चिल्ला रहा है। ఇజ్రాయేలు మీరు ఎవరు కూడా నా మీద యుద్ధం రావడానికి మీకు ఎవరికి ధైర్యం లేదా, బలం లేదా, రండి నాతో తలపడండి అని ఆయన అరుస్తూ ఉన్నాడు. उतना ही नहीं, इजराइल की परमेश्वर को भी वो निंदा कर रहा था। అంతేకాదు ఇజ్రాయెల్ యొక్క దేవుణ్ణి కూడా ఆయన విమర్శిస్తూ ఉన్నాడు. तो डेविड को बहुत गुस्सा आया। అయితే దావీదుకి ఎంతో కోపం వచ్చింది. तो जैसे इजराइल का आर्मी का जगह है उधर वो जैसे एंटर किया है, डेविड का भाई लोग आया। అయితే ఎప్పుడైతే ఆయన అది వింటూ సైన్యం వద్దకు వెళ్ళాడో అప్పుడు దావీదు యొక్క అన్నలు ఆయన వద్దకు వచ్చారు. क्या भाई तुम इधर क्यों आए हो? कितना भयंकर आदमी है वो, तुम्हें देखेगा तो मार डालेगा, क्यों आए हो ऐसे बोल के वो लोग चिल्ला रहे थे। అయితే ఆయన మీద అన్నలైన వారు కోప్పడుతున్నారు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, వాళ్ళు నీకు చూస్తే చంపేస్తారని అంటూ ఉన్నాడు. लेकिन डेविड का मुंह में थोड़ा भी डर नहीं था। కానీ దావీదు మొహంలో కొద్ది కూడా భయం లేదు. डेविड ने उसके भाई लोगों से बोल रहा है, क्या भाई तुम लोग युद्ध क्यों नहीं कर रहे हो, इधर ही क्यों हो, जाओ उसके सामना करो। అప్పుడు దావీదు ఇలా అంటున్నాడు, మీరు ఎందుకు యుద్ధం చేయట్లేదు, ఇక్కడే ఉన్నారు, వెళ్ళి ఆయన్ని తలపడండి. तो वो लोग बोल रहा है, क्या उसके सामना हम लोग कर पाएंगे, वो उतना बलवान है। అయితే వాళ్ళు ఇలా అంటున్నారు, ఏంటి ఆయనతో మేము తలపడగలమా, ఆయన ఎంతో బలవంతుడు. तो डेविड ने बोल रहा, अगर तुम लोग नहीं जा पाओगे तो मैं जाएंगे। అప్పుడు దావీదు అంటున్నాడు, మీరు వెళ్ళకపోతే నేను వెళ్తాను. क्या तुम जाओगे? इतना छोटे हो, तुम्हारा उम्र भी नहीं है युद्ध करने का, तुम कैसे जाओगे? तुमको ट्रेनिंग भी नहीं है युद्ध करने का। అయితే వాళ్ళు అంటున్నారు, ఏంటి నువ్వు వెళ్తావా, నీ వయసు ఎంత, అసలు నీకు యుద్ధం చేయడం కూడా తెలీదు, నువ్వెలా వెళ్తావా అని అడుగుతున్నారు. ऐसे बोल के उसको हंसने लगा। అలా ఆయన మీద నవ్వుతూ ఉన్నారు. ऐसे बड़े बड़े आशाओं को मत रखो, और तुम कैसे आए हो वैसे जल्दी चले जाओ इधर से बोल के वो लोग बोल रहे हैं.
అయితే వాళ్ళు ఇలా అంటున్నారు, నువ్వు ఇంత పెద్ద పెద్ద ఆశలను పెట్టుకోవద్దు, నువ్వు ఎలా వచ్చావో అలానే ఇక్కడ నుండి వెళ్ళిపో. तो डेविड ने बोला नहीं, मैं शेर को बालू को मार डाला हूँ। ये फिलिस्ती कितना है जो परमेश्वर उसका साथ नहीं है। అయితే దావీదు ఇలా అంటున్నాడు, నేను సింహాన్ని ఇంకా ఎలుగుబంటిని చంపేశాను, ఈ దేవుని నమ్ముకొని ఈయన ఎంత. तो वो लोग इसको सौल राजा के पास लेके गया। అప్పుడు వాళ్ళు ఆయన్ని సౌలు ఎదుగు తీసుకువెళ్ళారు. सौल राजा को भी वही बात बोला है। సౌలు రాజుతో కూడా ఆయన అలానే మాట్లాడాడు. तो सौल राजा ने बोला नहीं नहीं, तुम बहुत छोटे हो, तुम उधर जाओगे तो तुमको मार डालेंगे, वो सब हम लोग देखना नहीं चाहते हैं, तुम मत जाओ। అప్పుడు సౌలు రాజు ఆయనతో ఇలా అంటున్నాడు, వద్దు, నువ్వు ఇప్పుడు ఎంత చిన్నవాడివి, నువ్వు అక్కడికి వెళ్తే ఆయన నీకు చంపేస్తాడు, నువ్వు వెళ్ళొద్దు. लेकिन डेविड का कॉन्फिडेंस और वो परमेश्वर के ऊपर कितना विश्वास रखा था, वो सब देख के बोला है सौल ने, ठीक है तुम कल जाना। అలా అన్న తర్వాత కూడా దావీదు యొక్క కాన్ఫిడెంట్కి ఆయన దేవుని మీద పెట్టుకున్న నమ్మకాన్ని చూసి, సరే నేను నీకు రేపు పంపిస్తానని చెప్తాడు. कल सुबह हुआ, మళ్ళీ ఉదయం అయింది. डेविड ने सौल के पास आया। దావీదు సౌలు ఎదుగు వచ్చాడు. डेविड के पास गुर्देल और भेड़ों को चरवा करने का लकड़ी और उसके सिवा और कुछ भी नहीं था। దావీదు యొద్ద ఒడిసెలు ఇంకా గొర్రెలు కాపరిగా ఉండవలసిన కర్ర ఆయన దగ్గర ఉంది. तो सौल ने क्या किया, उसका हेलमेट, कवच, ये सब दिया। అయితే సౌలు తన యొక్క కవచం ఇంకా తన యొక్క హెల్మెట్ అవన్నీ ఇచ్చాడు. तो डेविड ने वो सब पहना, అప్పుడు దావీదు అవన్నీ వేసుకున్నాడు. चल भी नहीं पाया, అవన్నీ ధరించుకుని ఆయన నడవలేకపోయాడు. वो उसको सह भी नहीं पाया, ఆయన అది మొయ్యలేని వాడిగా కూడా ఉన్నాడు. तुरंत उसको निकाल दिया। వెంటనే వాటన్నిటిని తీసేశాడు. तो सौल ने बोला इसी को ही नहीं उठा पा रहे हो, उतना बलवान आदमी को तुम कैसे मार डालोगे। అప్పుడు సౌలు ఇలా అంటున్నాడు, వీటినే నువ్వు మొయ్యలేని వాడిగా ఉన్నావు కదా, సౌలు యొక్క అంత బలమైన మనిషిని నువ్వు ఎలా చంపుతావు. तब डेविड ने बोला है परमेश्वर मारेगा, मैं नहीं। అప్పుడు దావీదు ఇలా అంటున్నాడు, దేవుడు చంపుతాడు, నేను కాదు. और ऐसे बोल के वो युद्ध करने के लिए युद्ध का ग्राउंड में भाग गया। అలా చెప్పి ఆయన యుద్ధం చేయడానికి యుద్ధం చేయబడే ఒక స్థలానికి వెళ్ళాడు. और वैसे जाने के बाद गोलियत ने आया है। అలా ఆయన వెళ్ళినప్పుడు గొలియాత్ అక్కడికి వచ్చాడు. इजरायली लोग आओ मुझसे युद्ध करो, मुझे हराओ बोल के फिर से चैलेंज करना स्टार्ट किया। ఇజ్రాయేలు రండి, నాతో తలపడండి, నాతో యుద్ధం చేయండి అని మళ్ళీ ఆయన కేకలు వేస్తూ ఉన్నాడు. तो डेविड ने बोला है इजराइल का तरफ से मैं आया हूँ, అప్పుడు దావీదు ఇలా అంటున్నాడు, ఇజ్రాయెల్ తరపు నుండి నేను వచ్చాను, मैं तुमको हरा देंगे। నేను నిన్ను ఓడిస్తాను. तो वो जोर से हंसा। అప్పుడు గొలియాతు ఎంతో నవ్వుతూ ఉన్నాడు. कितना वीर लोग ही मुझे हरा नहीं पाया, तुम इतना छोटा होके मुझे क्या हराओगे। ఆ వీరులే నన్ను ఓడించలేని వారుగా ఉన్నారు, నువ్వు ఇంత చిన్నవాడివి, నువ్వు నన్ను ఎలా ఓడిస్తావు. मैं तुमको काट के कौवा को मांस की तरह फेंक देंगे, कुत्ता को मांस की तरह तुम्हें दे देंगे। నేను నిన్ను చంపి కాకులకు ఆహారంగా వేసేస్తాను, కుక్కలకు ఆహారంగా వేస్తాను. तो डेविड ने बोला है तुम मुझे मार नहीं सकोगे क्योंकि मेरा तरफ में ही परमेश्वर युद्ध कर रहा है। అప్పుడు దావీదు ఇలా అంటున్నాడు, నువ్వు నన్ను చంపలేవు, ఎందుకంటే నా తరపున యెహోవా యుద్ధం చేయబోతున్నాడు. गोलियत का हाथ में देखने से बड़ा बड़ा तलवार, हेलमेट, ये सब है। అయితే గొలియాతు వద్ద పెద్ద కత్తి ఇంకా ఆయన హెల్మెట్ ధరించుకుని ఉన్నాడు. लेकिन डेविड के पास वो सब नहीं है, तलवार भी नहीं है, उसके पास सिर्फ गुर्देल है, एक लकड़ी है। కానీ దావీదు వద్ద అవన్నీ ఏమీ లేవు, ఆయన వద్ద కేవలం ఒడిసెలు ఇంకా గొర్రెల కాపరి యొక్క కర్ర మాత్రమే ఉంది. और वो युद्ध करने के लिए जाते जाते उसके साथ 5 पत्थर को लेके गया था। ఇంకా ఆయన యుద్ధానికి వెళ్తూ 5 రాళ్లను తీసుకుని వెళ్ళాడు. सिर्फ वही है उसके पास। కేవలం అవే ఉన్నాయి ఆయన वो దగ్గర. सब देख के गोलियत ने बोल रहा है क्या मेरे को कुत्ता समझे हो, एक लकड़ी से मुझे मार के मार डालने के लिए। అవన్నీ చూసి గొలియాతు ఇలా అంటున్నాడు, ఏంటి నేను కుక్కని అనుకున్నావా అవన్నిటితో నన్ను కొట్టడానికి. लेकिन ये सब डेविड सुना नहीं।
కానీ అవన్నీ దావీదు పట్టించుకోలేదు. दावीद ने इनकी बात बोला, దావీదు ఒకే మాట చెప్పాడు, युद्ध यहोवा का है, యుద్ధము యెహోవాదే, मेरा पक्ष में युद्ध करने वाला मेरा परमेश्वर है। నా పక్షంగా యుద్ధం చేయవాడు నా దేవుడు. ऐसे बोल के उसका गुर्दिल में पत्थर रखा, అలా చెప్పి వడిసెల్లో రాయిని పెట్టాడు. घुमा घुमा के मारा। ఆయన తిప్పి తిప్పి కొట్టాడు. जब डेविड ने उस पत्थर से जब मारा है, वो डायरेक्ट जाके गोलियत के माथा के ऊपर लगा। అయితే దావీదు ఎప్పుడైతే అలా రాయి పెట్టి కొట్టాడో అది డైరెక్ట్గా వెళ్ళి ఆయన నుదుటికి తగిలింది. और वो गिर गया। అప్పుడు ఆయన పడిపోయాడు. और डेविड ने जाके गोलियत का तलवार से ही उसकी गला को काट दिया। అప్పుడు దావీదు వెళ్ళి గొలియాదు యొక్క కత్తితోనే ఆయన్ని నరికివేశాడు. देख रहे हो, చూసారా, बहुत सारा वीर ने जो काम नहीं कर पाया है, ఎంతోమంది వీరులు చేయలేని పని उतने ही नहीं, उसका भाई लोग, इज़राइल का पहला राजा, कोई भी नहीं कर पाया है जो वो डेविड ने उम्र आने से पहले ही करा है। అంతేకాదు వాళ్ళ అన్నలు, రాజు, ఇంకా ఎంతోమంది చేయలేని పనిని ఆ చిన్న వయసులో దావీదు చేశాడు. हम लोग भी हमारा भार पूरा परमेश्वर के ऊपर डालने से, हमारा विश्वास परमेश्वर के ऊपर रखने से असंभव को संभव कर पाएंगे। మనం కూడా మన భారాన్ని ఆయన మీద మోపి ఇంకా మన విశ్వాసాన్ని ఆయన మీద ఉంచితే అసాధ్యాన్ని కూడా సుసాధ్యంగా మారుస్తాడు. तो हम सब परमेश्वर के ऊपर विश्वास रखते हैं, అయితే మనం కూడా దేవుని మీద విశ్వాసం ఉంచుతామా? हमारा भार परमेश्वर के ऊपर डालते हैं। మన భారాన్ని దేవుని మీద వేద్దామా?